వెల్కమ్ టు అవర్ ఛానల్ సీరియస్ డిఎస్సి ప్రయాణం. మెయిన్ మన పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి బాగా యూజ్ అవుతుందండి. సో మీకు కావాల్సిన మ్యాటర్ అంతా కూడా లైన్ టు లైన్ చెక్ చేసి మీకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ని నేను ఫిల్టర్ చేశాను. సో మనం లెసన్లోకి వెళ్ళిపోదాము. ఆహారంలోని అంశాలు. కృత్యము. మన భోజనంలో సాధారణంగా కనీసము ఒక పదార్థము ఏదో ఒక రకమైన ధాన్యంతో చేసినదై ఉంటుంది. ఇంకా పప్పు లేదా మాంసం మరియు కూరగాయలతో చేసిన వంటకం కూడా ఉండవచ్చు. వీటితో పాటు పెరుగు, మజ్జిగ, పచ్చళ్ళు కూడా ఉంటాయి. కొన్నిసార్లు మన భోజనంలో అన్ని రకాలు ఉండకపోవచ్చు. ఒకవేళ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఏవైతే ఆహార పదార్థాలు దొరుకుతాయో వాటిని మాత్రమే తినగలుగుతాం. మనలో కొందరికి రకరకాల పదార్థాలు అన్ని వేళలా తినటం సాధ్యం కాకపోవచ్చు. అయితే భోజనం సాధారణంగా అటువంటి విభిన్నతను ఎందుకు కలిగి ఉంటుందో అనే దానికి కొన్ని కారణాలు ఉండాలి. కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాల కోసము మన శరీరానికి వివిధ రకాల ఆహారం అవసరమని మీరు అనుకుంటున్నారా? నెక్స్ట్ 1.1 ఆహార పదార్థాలు ఏం కలిగి ఉంటాయి? ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలతో తయారవుతుందని మనకు తెలుసు. ఇంపార్టెంట్ అండి. ప్రతి వంటకం కూడా మొక్కల నుంచి లేదా జంతువుల నుంచి పొందుతున్నామంట. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుంది మనకి వంటకం కూడా. ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. వాటిని ఏమంటారు అని అంటే పోషకాలు అని అంటారు. నెక్స్ట్ పట్టిక 1.1 వివిధ ప్రాంతాల, రాష్ట్రాల యొక్క కొన్ని సాధారణ భోజనాలు. మనకి ప్రాంతం కింద పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. సో పంజాబ్కి సంబంధించి పంజాబ్లో ధాన్యంగాను పప్పు, మాంసం, కూరగాయలు ఇతరములుగా దేన్ని వాడుతున్నారో చూద్దాం. పంజాబ్కి సంబంధించి కోడు పిఎంఆర్ రాసా పెంతో. పిఎంఆర్ రాసా పెంతో. పి అంటే పంజాబ్, ఎం అంటే మక్కీ మొక్కజొన్న, ఆర్ అంటే రోటీ, రాసా అంటే రాజ్మా, కిడ్నీ బీన్స్ వాటికి మరి ఒక పేరు, సా అంటే సార్సన్సెగ్ ఆవాల ఆకుకూర, పెంతో అంటే పెరుగు, నెయ్యి. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అక్కర దొండకాయ మానేవు అంది. అక్కర అంటే అన్నము, కా అంటే కందిపప్పు, రా అంటే రసం, చారు. దొండకాయ మానేవు అంది. మానేవు అంటే మా అంటే మజ్జిగ, నే అంటే నెయ్యి, ఊ అంటే ఊరగాయ. ఊరగాయ కింద మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. ప్రోటీన్లని తెలుగులో మాంసకృత్తులు అంటారు. కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికేమో పిండి పదార్థాలు. వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యేవి ఏమున్నాయి? పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు పిండి పదార్థాల పరీక్షకి, ప్రోటీన్ పరీక్షలు చేయాలంటే మనకి ఏం అవసరము అంటే కొన్ని ద్రావణాలు అవసరం. ఆ ద్రావణాలు ఏంటంటే అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. ఈ ద్రావణాలు అనేవి అవసరం. సో కాస్టిక్ సోడాకి మరి ఒక పేరేంటి? సోడియం హైడ్రాక్సైడ్. మీకు కొన్ని పరీక్ష నాళికలు, డ్రాపర్ కూడా అవసరం అవుతాయి. వండిన ఆహార పదార్థాలతో పాటు ముడి పదార్థాలపై కూడా ఈ పరీక్షలను ప్రయత్నించండి. సో ఏ రసాయనాలు కూడా మనము తినకూడదు, రుచి చూడకూడదు. నెక్స్ట్ ఒకవేళ వివిధ ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు నిర్వహించడం ప్రారంభిద్దాం. పిండి పదార్థాలలో అనేక రకాలు ఉంటాయి. మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో ఉంటాయంటే స్టార్చ్, చక్కెరల రూపంలో ఉంటాయి. ఆహార పదార్థం స్టార్చ్ని కలిగి ఉన్నది లేనిది మనం సులభంగా పరీక్షించవచ్చు. డిఎస్సి బిట్ అండి. పిండి పదార్థాలలో మనకి కార్బోహైడ్రేట్స్ ముందు ఏ రూపంలో ఉంటాయి ఆహారంలో ప్రధానంగా అన్నప్పుడు? స్టార్చ్, చక్కెరలు రూపంలో ఉంటాయి. నెక్స్ట్ మనకి టేబుల్ ఇచ్చాడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపటం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. సో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నారు, అందులో వాటర్ వేశారు, టింక్చర్ అయోడిన్ వేశారు. వచ్చిందేంటి? సజల అయోడిన్ ద్రావణం.
2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీ లీటర్ల నీటిలో కరిగించటం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. సో మనకి ఎన్ని గ్రాముల కాపర్ సల్ఫేట్ని తీసుకున్నారు, ఎలా తయారు చేశారన్నది ఇంపార్టెంట్. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్, 100 మిల్లీ లీటర్ల నీరు. 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీ లీటర్ల నీటిలో కరిగించటం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు. సో ఈ కాస్టిక్ సోడాని కూడా ఎన్ని గ్రాములు తీసుకున్నారు, ఎన్ని మిల్లీ లీటర్ల నీటిలో కరిగించారనేది ఇంపార్టెంట్. సో 10 గ్రాముల కాస్టిక్ సోడాని తీసుకున్నారు, 100 మిల్లీ లీటర్ల నీటిలో కరిగించారు. ద్రావణం అనేది తయారవుతుంది, కాస్టిక్ సోడా ద్రావణం. కృత్యం 2, పిండి పదార్థం కోసం పరీక్ష. కొద్ది పరిమాణంలో ఆహార పదార్థము లేదా ముడి పదార్థం తీసుకోండి. దానిపైన 2 నుంచి 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణం వేయండి. ఆహార పదార్థం యొక్క రంగులో ఏదైనా మార్పు ఉందేమో గమనించండి. అది నీలి నలుపుగా మారిందా? నీలి నలుపు రంగు అనేది ఆ పదార్థము దేని తెలియజేస్తుంది అని అంటే స్టార్చ్ను కలిగి ఉందని తెలియజేస్తుంది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పిండి పదార్థాన్ని టెస్ట్కి ఏ రసాయనాన్ని వాడుతున్నారు, ఏ రంగు వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఏ ద్రావణం వాడారు అంటే అయోడిన్ ద్రావణం. నెక్స్ట్ ఏ రంగులోకి వచ్చింది అని అంటే నీలి నలుపు రంగు. నెక్స్ట్ ప్రోటీన్ పరీక్ష. పరీక్ష కోసము కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకోండి. తీసుకున్న ఆహారము ఘన పదార్థం అయితే దాన్ని ముద్దగా చేయండి లేదా పొడిగా నూరండి. కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకుని మెత్తగా చేయండి. దీనిలో కొంత భాగాన్ని ఒక శుభ్రమైన నాళికలో పరీక్ష నాళికలో ఉంచండి. దీనికి 10 చుక్కల నీరు కలిపి పరీక్ష నాళికను బాగా కదపండి. ఇప్పుడు ఒక డ్రాపర్ను ఉపయోగించుకొని 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్ష నాళికలో వేయండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి అంటే ప్రోటీన్ కోసం టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ చేసినప్పుడు మనకి ఏది వాడారు, ఏ రంగు వచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. ప్రోటీన్ కోసం టెస్ట్ చేసడానికి వాడిన ద్రావణం వచ్చేసి కాపర్ సల్ఫేట్ ద్రావణం, అది 2 చుక్కలు. 10 చుక్కలు వచ్చేసి కాస్టిక్ సోడా ద్రావణం. నెక్స్ట్ పరీక్ష నాళికలో మరి ఏ రంగు వస్తుంది, మనం అది కదపకుండా అలా ఉంచినప్పుడు అంటే ఊదా రంగులోకి వస్తుంది. సో ఊదా రంగు ఉందంటే ప్రోటీన్ ఉనికి ఉన్నట్లే అనమాట. పట్టిక 1.2 కొన్ని ఆహార పదార్థాలలో ఉండే పోషకాలు. ఆహార పదార్థము స్టార్చ్, మాంసకృతులు, కొవ్వులు ఉన్నాయేమో చెక్ చేయండి అన్నారు. సో పచ్చి బంగాళదుంపలో కార్బోహైడ్రేట్ ఉంటుంది, పాలల్లో ప్రోటీన్ ఉంటుంది, వేరుశనగలో ఫ్యాట్ ఉంటుంది, బియ్యం పిండి వండిన అన్నంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఎండు కొబ్బరిలో ఫ్యాట్ ఉంటుంది, కందిపప్పులో వండిన పప్పులో ప్రోటీన్ ఉంటుంది, ఏదైనా కూరగాయ ముక్క, ఏదైనా పండు ముక్కలో కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ ఉంటాయి, ఉడికించిన గుడ్డు తెల్లని భాగంలో వచ్చేసి మనకి ప్రోటీన్ ఉంటుంది. కొవ్వుల కోసం టెస్ట్ అండి. ఒక కొద్ది పరిమాణంలో ఒక ఆహార పదార్థాన్ని తీసుకోండి. దానిని ఒక కాగితంలో చుట్టి నలపండి. కాగితం చిరిగిపోకుండా జాగ్రత్త పడండి. కాగితం పైన ఉన్న ఇప్పుడు ఒక కాగితం టెస్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఆ కాగితం పైన నూనె మరక ఉందంటే ఖచ్చితంగా కొవ్వు ఉందని అర్థం. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మనం పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు అనే 3 పోషకాల కోసం ఆహార పదార్థాలని పరీక్షించాం. ఇవే కాకుండా వేరు ఆహార పదార్థాలలో ఇతర పోషకాలైన విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కూడా మనకి ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. 1.2 నేను లైట్ రెడ్ కలర్లో టిక్ చేసిన ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అవి రివిజన్ పెట్టుకోండి. 1.2 వేర్వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి? పిండి పదార్థాలు ప్రధానంగా మనకి శక్తిని అందిస్తాయి, కొవ్వులు కూడా మనకు శక్తిని అందిస్తాయి. సో మనకి ప్రధానంగా శక్తినిచ్చే పోషకాలు ఏవి అంటే పిండి పదార్థాలు, కొవ్వులు అని గుర్తు రావాలి. డైరెక్ట్ డిఎస్ పెట్టండి. నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తినిస్తాయి. సో మనకి పిండి పదార్థాలు, కొవ్వులు 2 శక్తినిచ్చేవే అయినా ఇంకా ఎక్కువ శక్తినిచ్చేవి ఏవి అంటే కొవ్వులు. కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని ఏమంటున్నారు అంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటున్నారు.
మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మత్తు కోసము మాంసకృత్తులు అవసరం. చాలా ఇంపార్టెంట్ అండి. మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతులకు ఏది అవసరం అంటే మాంసకృత్తులు అనే అవసరం. సో మనకి పిండి పదార్థాలు లభించే వనరులు, తర్వాత కొవ్వులు లభించే వనరులు, ప్రోటీన్ లభించే వనరులు, ఇవన్నీ కూడా నేను ఒక కోడ్స్ పెట్టేసి ఇంకో వీడియో ఇస్తానండి మీకు. నెక్స్ట్, ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహారం ఉంది కదా, అంటే ఇప్పుడు మనకి ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహార పదార్థాలను ఏమంటున్నారు అంటే శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. మనకి ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహారము ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే కన్నా మన శరీర పెరుగుదలకు, మరమ్మతులకు. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇంపార్టెంట్ బిట్ అండి. మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడేవి ఏంటి అంటే విటమిన్లు. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చాలా ఇంపార్టెంట్. విటమిన్లు వేటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతున్నాయి అంటే కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు. కోడ్ వచ్చేసి మనకి విటమిన్లు అనేవి ఎక్కదా చిగుళ్లకు, ఎముకలు, కళ్ళు, దంతాలు, చిగుళ్ళు. ఎక్కదా అంటే ఎముకలు, కా అంటే కళ్ళు, దా అంటే దంతాలు, చిగుళ్లకు అంటే చిగుళ్లను. విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరువేరు పేర్లతో పిలువబడతాయి. వీటిలో కొన్ని విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది. విటమిన్ల సమూహాన్ని కలిగి ఉన్న విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ బి. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరము. ఇప్పుడు మనకి ఇవేం చేస్తే చూద్దాం. విటమిన్ ఏ వచ్చేసి మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి శరీరం అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ డి మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంని ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. సో ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే విటమిన్ ఏ ఏం చేస్తుంది, విటమిన్ సి ఏం చేస్తుంది, విటమిన్ డి ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. విటమిన్ ఏ వచ్చేసి మనకి చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి విటమిన్ సి ఏం చేస్తుంది అంటే అనేక వ్యాధులతో పోరాడుతుంది. విటమిన్ డి అనేది వచ్చేసి మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. నెక్స్ట్, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. మన శరీరం యొక్క సరైన పెరుగుదలకు, మంచి ఆరోగ్య నిర్వహణకు ఏది అవసరం అంటే ఖనిజ లవణాలు అవసరం. నెక్స్ట్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి వనరులు వచ్చేసి నేను కోడ్ రూపంలో వీడియో ఇస్తానండి, అది తర్వాత చూడండి. మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డిని తయారు చేస్తుంది. ఈ రోజుల్లో తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల చాలా మందిలో ఏ లోపం ఏర్పడుతుంది, విటమిన్ డి లోపం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, చాలా ఆహార పదార్థాలు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలని, ఇక్కడ చూడండి, చాలా ఆహార పదార్థాలు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అయితే ఆ ఇచ్చిన ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం అనేది మిగిలిన వాటికంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. ఏం లేదండి, చాలా రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. అందులో పోషకాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ అందులో నిర్దిష్ట పోషకం అనేది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. ఉదాహరణకి ఏమి ఇచ్చారు, బియ్యాన్ని ఇచ్చారండి. ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి బియ్యాన్ని ఏమంటున్నారు, కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని అంటున్నారు. ఇది డైరెక్ట్ డిఎస్సి బిట్ అండి, ఇది కొంచెం బాగా చూసుకోండి. నెక్స్ట్, ఈ పోషకాలతో పాటు మన శరీరానికి ఏమేమి అవసరం అంటే పీచు పదార్థాలు, నీరు అవసరం. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమంటున్నారు, రఫీజ్ అంటున్నారు. అసలు రఫీజ్ అని వేటిని అంటారు అని అట్లా రివర్స్ లో కూడా అడగొచ్చు. సో పీచు పదార్థాలని అంటారు. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల నుంచి ఉత్పత్తి అవుతుంది. సో మరి వేటి నుంచి వస్తుందో చూద్దాం. పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు ఏంటి అని అంటే కోడ్ వచ్చేసి పీకే బంగ్లాలో తృణధాన్యాలు, పప్పులు. పి అంటే పళ్ళు అంటే తాజా పళ్ళను గుర్తుపెట్టుకోండి. కే అంటే కాయగూరలు, బంగ్లాలో అంటే బంగాళదుంపలు, పప్పులు తృణధాన్యాలు.
పీచు పదార్థము మన శరీరానికి ఎటువంటి పోషకాలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనకి స్టేట్మెంట్స్ రూపంలో వస్తుంది. పీచు పదార్థము మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు, కానీ అది చాలా అతి ముఖ్యమైన పదార్థం. ఒక పాయింట్. 2, ఆహారానికి బరువును చేరుస్తుంది. 3, మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయం చేస్తుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎట్లాంటి పోషకాలు అందించదు, కానీ చాలా ఇంపార్టెంట్. ఆహారానికి బరువును చేరుస్తుంది, జీర్ణం కాని ఫుడ్ను తొలగిస్తుంది. సో మనకి పక్కన ఖనిజ లవణాలకు సంబంధించి మనకి కొన్ని వనరులు ఇచ్చారండి. సో అవి వీడియోలో చెప్తానులేండి డైరెక్ట్గా. నెక్స్ట్, నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటికి పంపడంలో సహాయం చేస్తుంది. సో నీటికి సంబంధించిన సరైన వాక్యాలు గుర్తించండి, అలా అడగొచ్చు. సో మనకి 2 పాయింట్స్ ఇచ్చారండి. ఆహారం నుండి పోషకాలను గ్రహిస్తుంది 1, 2 వ్యర్థాలని మూత్రం, చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. సాధారణంగా మన శరీరానికి అవసరమైన నీటిని మనం తాగే ద్రవాలు అనగా నీళ్లు, అంటే నీరు, పాలు, టీ వంటి వాటి నుంచి పొందుతున్నాం. వీటికి అదనంగా మనము చాలా ఆహార పదార్థాలకు వండేటప్పుడు కూడా నీటిని కలుపుతున్నాము. మనకి అసలు నీరు ఎక్కడెక్కడ నుంచి వస్తుంది మన శరీరానికంటే, మనం తీసుకునే పాలు, నీళ్లు, టీ, నెక్స్ట్ ఫుడ్లో ఎక్స్ట్రాగా కలిపే వాటర్, తర్వాత తాజా పళ్ళు, కూరగాయలు, ఇలాగా అనేక ఆహార పదార్థాలలో నీరు ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ నీటి ద్వారా మన శరీర అవసరాలు కొంత మేరకు తీరుతాయి. ఇది కాకుండా మనం అనేక ఆహార పదార్థాలని వండేటప్పుడు కూడా నీటిని కలుపుతాము. నెక్స్ట్ 1.3 సమతుల ఆహారం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇక్కడ నుంచి మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మన ఆహారము. మనం తీసుకునే ఆహారము సరైన పెరుగుదలకు, సరైన ఆరోగ్య నిర్వహణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణంలో కలిగి ఉండాలి. ఈ పోషకాలలో ఒకటి మరీ ఎక్కువగాను, మరొకటి చాలా తక్కువ పరిమాణంలో ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే సమతుల ఆహారం అంటే ఏంటంటే మనకి అన్నీ ఉండాలండి. అన్నీ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్లు, కొవ్వులు, తర్వాత ఖనిజ లవణాలు, పీచు పదార్థం, నీరు, ఇవన్నీ కూడా అంటే ప్రధాన పోషకాలు ఉండాలి. అదనంగా పీచు పదార్థాలు, నీరు ఉండాలి. వీటితో పాటు ఒకటి ఎక్కువ ఉండకూడదు, ఒకటి తక్కువ ఉండకూడదు, అన్ని సమపాలల్లో ఉండాలి. వాటినే సమతుల ఆహారం అంటారు. అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం అవసరం అనుకుంటున్నారా అంటే లేదు. మనం చేసే శారీరక శ్రమ ఆధారంగా మనకి ఫుడ్ అవసరం అవుతుందా అంటే ఖచ్చితంగా అవసరం అవుతుంది. పప్పులు, వేరుశనగ, సోయాబీన్, మొలకెత్తిన గింజలకు ఇచ్చేసి పెసళ్ళు, శనగలు ఇచ్చారు. పులియబెట్టిన ఆహార పదార్థాలు, వివిధ రకాల పిండితో చేసినవి, అరటి, పాలకూర, బచ్చలి కూర, సత్తుపిండి, బెల్లం, అందుబాటులో ఉన్న కూరగాయలు మొదలైన ఆహార పదార్థాలు అనేక పోషకాలను అందిస్తాయంట. అసలు సమతుల ఆహారం అంటేనే అన్ని రకాలు అన్నారు కదా. సో ఇక్కడ మనకి వేరుశనగ, పప్పులు ఇచ్చారు. మొలకెత్తిన గింజలు వచ్చేసి పెసళ్ళు, శనగలు ఇచ్చారు. పులియబెట్టిన ఆహార పదార్థాలుగా వేటిని ఇచ్చారు? ఇడ్లీలు వంటి దక్షిణ భారత ఆహారాలు. వివిధ రకాల పిండితో చేసినవి ఏంటి? మిస్సీ రోటి, చిరుధాన్యాలు, పప్పులతో చేసిన తెఫ్లా. ఇవే కాకుండా అరటి, పాలకూర, బచ్చల కూర, సత్తుపిండి, బెల్లం, కూరగాయలు, ఇవన్నీ కూడా. మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా కూడా సమతుల ఆహారం తీసుకోవచ్చు. సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు, దాన్ని సరిగ్గా ఉడికించాలి. తద్వారా దానిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. ఆహారాన్ని వండేటప్పుడు తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. ఏ సమయంలో మనం పోషకాలు కోల్పోవడం జరుగుతుంది అని అంటే, 1 ఆహారాన్ని వండేటప్పుడు, తయారు చేసే క్రమంలో. ఒకవేళ కూరగాయలు, పళ్ళను కోసిన తర్వాత కూడా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే దాని ఫలితంగా అవి కొన్ని వేటిని కోల్పోతాయి? విటమిన్లని కోల్పోతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అండి. అనేక కూరగాయలు, పళ్ళ యొక్క తొక్కలు విటమిన్లు, ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. అనేక కూరగాయలు, పళ్ళ యొక్క తొక్కలు వేటిని కలిగి ఉంటాయి? విటమిన్లను, ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. ఇవి డైరెక్ట్గా డిఎస్సి బిట్స్ అండి ఇక్కడ. అదేవిధంగా బియ్యం, పప్పులను పదే పదే కడగటం వల్ల వాటిలో ఉండే
ఏం కోల్పోతాయి ఇక్కడ కూడా అంటే విటమిన్లను, ఖనిజ లవణాలను కోల్పోతాయి. సో మీకు విటమిన్లను, ఖనిజ లవణాలను కోల్పోయేవి ఏవేవి అంటే మీకు బియ్యం పప్పులు గుర్తు రావాలి. సెకండ్ పళ్ళ తొక్కలు అంటే కూరగాయ తొక్కలు, పళ్ళ యొక్క తొక్కలు మీకు గుర్తు రావాలి. వండటం వల్ల ఆహారం రుచి పెరుగుతుందని, సులభంగా జీర్ణం అవుతుందని అందరికీ తెలుసు. వండటం వల్ల పాయింట్స్ అండి ఇక్కడ. వండటం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది, 2 సులభంగా జీర్ణం అవుతుంది. అదే సమయంలో ఆహారాన్ని వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలు కోల్పోతాయి. నెక్స్ట్ ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్ అండి. వంటకి ఎక్కువ నీటిని ఉపయోగించుకొని ఆ నీటిని పారబోయటం వల్ల చాలా అవసరమైన ప్రోటీన్లు, ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు పోతాయంట. చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్ బిట్ ఇది డైరెక్ట్గా అట్లే గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్స్ పోతున్నాయి, ఖనిజ లవణాలు పోతున్నాయి. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి అనేది సులభంగా నశిస్తుంది. సో మనకి బిట్ ఎలా రావచ్చు? ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించే విటమిన్ ఏంటి అడగవచ్చు, విటమిన్ సి. నెక్స్ట్ కొవ్వులు అన్ని సమయాలలో తినడానికి మంచి ఆహారం అని బూజ భావించాడు. ఒక గిన్నెడు పిండి పదార్థాలతో కూడిన ఆహారం కంటే గిన్నెడు కొవ్వు పదార్థం ఎక్కువ శక్తినిస్తుంది, అవునా కాదా? క్వశ్చన్ మార్క్. అందుకే అతను కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తప్ప మరేది తిండు. అవి వేయించిన అంటే శక్తినిచ్చే పదార్థాలు అనగానే మనకి పిండి పదార్థము, కొవ్వులు అనుకున్నాం. మరి కొవ్వులు ఇంకా ఎక్కువ శక్తినిస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో కొవ్వులకు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అంటే వేయించిన ఆహార పదార్థాలు అనగా సమోసా, పూరి, మీగడ, క్రీమ్, రద్దీ, పేడ, స్వీట్స్ లాంటివి. నెక్స్ట్ అతను చేస్తున్నది సరైనదని మీరు అనుకుంటున్నారా? ఒక అబ్బాయి తింటున్నాడంటే ఇవన్నీ. ఎందుకంటే కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది? అది హానికరంగాను మరియు ఉపకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. సో మనకి కొవ్వు అధికంగా ఉన్న ఫుడ్ తీసుకుంటే ఒబెసిటీ వస్తుంది. నెక్స్ట్ 1.4 పోషకాహార లోప వ్యాధులు. ఒక వ్యక్తి తనకు సరిపడినంత ఆహారాన్ని తీసుకుంటున్నాడు, కానీ కొన్నిసార్లు తను తీసుకునే ఆహారంలో ఒక నిర్దిష్ట పోషకం అనేది ఉండకపోవచ్చు. అది అలాగే ఎక్కువ కాలం కంటిన్యూ అయిపోతే, కొనసాగితే ఆ పోషకం యొక్క లోపంతో బాధపడతారు. సో ఇప్పుడు ఫుడ్ తీసుకున్నంత మాత్రాన మనమేమో ఆరోగ్యంగా ఉన్నాం, అందులో కొన్ని నిర్దిష్ట పోషకాలు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండలేదనుకో మనకి ఆ పోషకం యొక్క లోపం అనేది దాంతో సఫర్ అవుతాము. 1 లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపము మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలకు కారణమవుతుంది. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులని మనం ఏమంటున్నారు? పోషకాహార లోప వ్యాధులు అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది డైరెక్ట్ గా డిఎస్ లో పడుతుంది. ఒక వ్యక్తి చాలా కాలం పాటు అతను లేదా ఆమె ఆహారంలో తగినంత ప్రోటీన్స్ లేకపోతే ఏమవుతుందంటే లక్షణాలు వచ్చేసి ఎదుగుదల కుంటుపడటం, ముఖంలో వాపు, జుట్టు రంగు కోల్పోవడం, అతిసారము, చర్మ వ్యాధుల లక్షణాలు కనిపిస్తాయి. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దాం. అజ్జు చాము ఇద్దరు పొట్టోళ్ళు. అజ్జు అంటే అతిసారము, జు అంటే జుట్టు రంగు కోల్పోవడం, చాము అంటే చర్మ వ్యాధులు, ముఖంలో వాపు. సో వీళ్ళిద్దరు పొట్టోళ్ళు. పొట్టి అన్న దాంట్లోనే ప్రోటీన్ తీసుకోండి. సో వాళ్ళకి ఎదుగుదల కుంటుపడింది, అందుకోసం క్యాష్ ఇస్తున్నారు. క్యాష్ అంటే క్వాషియోర్కర్. సో ఇవన్నీ కూడా క్వాషియోర్కర్ కి సంబంధించినవి అన్నమాట. ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండింటి లోపం ఉంటే ఏమవుతుందో చూద్దాం. పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. అటువంటి వ్యక్తి చాలా సన్నగా, నీరసంగా ఉండి కదలలేనంత బలహీనంగా ఉంటాడు. సో మనము ఇది మెరాస్మస్ కి సంబంధించిన వ్యాధి అండి. ఎందుకంటే ఇది ప్రీవియస్ మనకి బుక్స్ లో ఉండింది మెరాస్మస్ అనేది. సో ఇంటర్ స్టాండర్డ్ లో కూడా మళ్ళీ వస్తుంది మనకి. వివిధ విటమిన్లు మరియు ఖనిజ లవణాల యొక్క లోపం అనేది మనకి వేటికి దారితీస్తుందంటే వ్యాధులకి, రుగ్మతలకి. మరి ఇవన్నీ నివారించుకోవాలంటే ఏం చేయాలి? ఈ వ్యాధుల నుంచి అనంటే సమతుల ఆహారం తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ విటమిన్లు, ఖనిజ లవణాలకు సంబంధించి టేబుల్ ఇచ్చారండి. అది సపరేట్ గా నేను మీకు వీడియో పెడతానులేండి. ఫర్టిఫైడ్ సంపూర్ణ పోషణ స్వస్థ జీవనం. ఈ లోగో వచ్చేసి FSSAI ప్రమాణం ప్రకారము బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేది. బలవర్ధక ఆహారం అనగా ఏంటి అంటే వరి, గోధుమ, పాలు, నూనె, ఉప్పు వంటివి అన్నమాట. సో బలవర్ధక ఆహారం అనగానే కోడ్ వచ్చేసి గోవా పాను. గో అంటే గోధుమ, వా అంటే వరి, పాను అంటే పాలు, ను అంటే నూనె. నూనెలోనే ఊ అనే వర్డ్ వచ్చింది కదా,
పాను అన్నప్పుడు వస్తుంది, ఉప్పు అని గుర్తుపెట్టుకోండి. సో వాటికి ఆహార పదార్థాలకి కొన్ని విటమిన్లను, ఖనిజ లవణాలను అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచుతారంట. సో ఇక్కడితో మనకి సారాంశంలో ప్రతి లైన్ మనకి కవర్ అయిందండి. సో ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. సో మీరు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.